తెలుగుదేశం ఆశాజ్యోతి రామ్మోహన్ నాయుడని నరసన్నపేట శాసనసభ్యులు బొగ్గు రమణమూర్తి అన్నారు. డిసెంబర్ 18 బుధవారం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రుల జన్మదినం సందర్భంగా నరసన్నపేట నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి తెలుగుదేశం కూటమి అభిమానులతో కలిసి ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కేక్ కట్ చేసి కేంద్ర మంత్రివర్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ స్వర్గీయ కింజరాపు ఎర్రంనాయుడు మరణానంతరం తెలుగుదేశం పార్టీకి ఇక భవిష్యత్తు లేదని చాలా మంది పార్టీని వీడినాడని అన్నారు. అటువంటి తరుణంలో రామ్మోహన్ నాయుడు 3 మార్లు పార్లమెంట్ అభ్యర్థిగా ఎన్నికై ఒక కీలకమైన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తన సత్తాను చాటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా మండల పార్టీ అనుబంధ కార్యదర్శులు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, నీటి సంఘాల అధ్యక్షులు, ఇతర ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రామ్మోహన్ నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు నా తరపున, మన నియోజకవర్గం ప్రజానీకం తరపున, అలాగే తెలుగుదేశం కుటుంబ సభ్యుల తరపున తెలియజేస్తూ, మరి నాకు కలిపి కొంచెం ఎగ్జామ్షన్ కొంచెం మాట్లాడడానికి మీ అందరూ అనుమతితో, ఈ నియోజకవర్గం కాదు ఈ జిల్లా రాష్ట్రం మోగపోయింది. ఎర్రన్నాయుడు గారు చనిపోయాక దేశం తల్లడిల్లింది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశంకి నాదుడు లేడు, సరి తెలుగుదేశం పని అయిపోయిందని కొంతమంది తట్టా బొట్టా కట్టుకొని కలిపి తెలుగుదేశం వదిలేసి వెళ్ళిపోయారు, తట్టా బొట్టలు కట్టేసి. ఆ పరిస్థితుల్లో మన ఆశాజ్యోతి చిరంజీవి రామ్మోహన్ నాయుడు గారు, అంటే మన తెలుగుదేశం బ్రతికిందంటే మన సైకిల్ రాముడు, మన రామ్మోహన్ నాయుడు సైకిల్ రాముడు వేషం వేశాడు. సుదీర్ఘ సైకిల్తో ప్రయాణం చేసి గ్రామాల్లో ప్రజలకు తట్టి లేపి మళ్ళా తెలుగుదేశం పూర్వ వైభవాన్ని తేవడంలో చంద్రబాబు నాయుడు ఒక పక్క పాదయాత్ర అయితే, మన సైకిల్ రాముడు సైకిల్ యాత్రతో మళ్ళీ ఇక్కడ పార్టీని బ్రతికించాడు. అంటే ఇవాళ తెలుగుదేశం పార్టీ బ్రతికుంది. ఈవేళ ఆ చెట్టు కొమ్మలో ఇవాళ మనం సేద తీర్చుకుంటున్నామంటే మన నాయకుడు చంద్రబాబు నాయుడు అయితే